హాయ్ గైస్, వెల్కమ్ టు విద్యాల్కు. సో ఈరోజు మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 88 మర్జ్ సార్టెడ్ అరే గురించి సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్లోకి వెళ్తే యు ఆర్ గివెన్ టూ ఇంటీజర్ అరేస్ nums1 అండ్ nums2 sorted in non-decreasing order are two integers m and n representing the number of elements in nums1 and nums2 respectively అన్నాడు. అంటే మనకి టూ అరేస్ ఇచ్చినాడు, ఇంటీజర్ అరేస్. ఓకే, nums1 అండ్ nums2 అవి కూడా సార్టెడ్ అన్నాడు. సో మనకి నాన్ డిక్రీసింగ్ ఆర్డర్లో సార్టెడ్ అన్నాడు, అంటే మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి nums1 అండ్ nums2. ఓకేనా? అండ్ టూ ఇంటీజర్స్ ఇచ్చాడు, m అండ్ n. సో m అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ nums1 అంటే 3, అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ nums2లో. సో అరేలో నెక్స్ట్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో అది nలో ఇచ్చినాడు, అండ్ అరే 1లో nums1లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది mలో ఇచ్చినాడు మనకి. అండ్ వీ మర్జ్ nums1 అండ్ nums2 ఇంటూ సింగిల్ అరే సార్టెడ్ ఇన్ నాన్ డిక్రీసింగ్ ఆర్డర్ అన్నాడు. సో మనం ఏం చేయాలి, ఈ nums1 అండ్ nums2ని మర్జ్ చేయాలి మనం. సేమ్ అసెండింగ్ ఆర్డర్లో ఏవైతే అసెండింగ్ ఆర్డర్ మనకి ఇచ్చారో సేమ్ అదే అసెండింగ్ ఆర్డర్లో నాన్ డిక్రీసింగ్ ఆర్డర్లో మనం ఈ nums1 అండ్ nums2ని మర్జ్ చేయాలి. కానీ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడంటే చూడండి, ది ఫైనల్ సార్టెడ్ అరే షుడ్ నాట్ బి రిటర్న్ బై ది ఫంక్షన్ బట్ ఇన్స్టెడ్ ఇట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్సైడ్ అన్ అరే ఆఫ్ ది nums1 అన్నాడు. So to accommodate this, nums1 has a length of m plus n, where the first m elements denote the elements that should be merged, and the last n elements are said to be 0 అన్నాడు. సో and should be ignored. nums2 has the length of n అన్నాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు అంటే వాడు మనల్ని కొత్త అరేని రిటర్న్ చేయమనలా. సో ఇది నాన్ డిక్రీసింగ్ ఆర్డర్‌లో మనము ఈ nums1ని, nums2ని మర్జ్ చేస్తాం కదా! ఆ కొత్త అరేని మనల్ని వాడు రిటర్న్ చేయమని అడగట్లేదు. వాడేమంటున్నాడంటే ఈ nums1లోనే ఈ మర్జ్ అయిన ఈ రెండిటిని మర్జ్ చేసిన ఎలిమెంట్స్‌ని మనం nums1లోనే ఉంచమంటున్నాడు. nums1లోనే పెట్టమంటున్నాడు. సో దానికోసం ఏం చేశాడంటే వాడు ఈ nums1ని ఈ రెండు అరేస్‌ని కలిపితే ఎంతైతే ఉంటదో సైజు, ఆ సైజుని వాడు m+n అన్నాడు. అవునా కదా! ఇప్పుడు m అంటే ఏంది? nums1 సైజు, n అంటే nums2 సైజు. సో m+n సైజ్‌తో వీడు ఆల్రెడీ nums1 అరేని క్రియేట్ చేశాడు. కాకపోతే ఇక్కడ ఏం చేశాడంటే ఈ m అయితే ఎన్నైతే ఇంటిజర్స్ ఉంటదో m వాల్యూ 3 అనుకో. ఇక్కడ ఎగ్జాంపుల్ m వాల్యూ 3 కదా! సో ఇక్కడ వచ్చేసరికి 3 వాల్యూస్ ఇంటిజర్స్ ఇచ్చాడు. అండ్ ద రిమైనింగ్ n వాల్యూస్ ఎన్నైతే ఎన్ని ఉంటాయో వాల్యూస్, ఆ రిమైనింగ్ వాల్యూస్‌ని జీరోలో ఇచ్చేసినాడు. సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ nums1లో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే nums1లో సైజ్ ఎంత 6 గదా! సో m వాల్యూ ఎంత 3. సో ఫస్ట్ 3 ఎలిమెంట్స్‌లో మనకి వాడు వాల్యూస్ ఇచ్చినాడు. ఇంటిజర్స్ ఇచ్చినాడు. నాన్ జీరో ఇచ్చినాడు. అట్లాగా తర్వాత ఏం చేశాడు వాడు ఇంటిజర్స్ ఇచ్చాడనమాట. ఐ మీన్ లైక్ జీరోస్ ఇచ్చాడు తర్వాత 3 వాల్యూస్. ఎందుకు? n వాల్యూ 3 కాబట్టి. n వాల్యూ ఎన్నైతే ఉంటదో అన్ని జీరోస్ అనేది ఇక్కడ వాడు లాస్ట్‌లో ఇస్తాడనమాట. మనం ఏం చేయాలి అంటే ఈ nums1 అరేలో మర్జ్ చేయాలన్నమాట. ఈ nums2 అరేని కూడా nums1లో ఈ nums2ని కూడా మర్జ్ చేయాలి. కాకపోతే మర్జ్ చేసినాక మనకేం చేయాలి? ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది నాన్ డిక్రీసింగ్‌లో ఉండాలి. అంటే ఏంది? అసెండింగ్ ఆర్డర్‌లో మనం దీన్ని ఈ nums1 అరేని మనము సెట్ చేయాలన్నమాట. సో అది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఓకేనా? సో ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో అడగండి. సో ఇప్పుడు మనము ఈ ప్రాబ్లమ్‌ని ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అల్గారిథం యూజ్ చేసి సాల్వ్ చేద్దాము. దాని తర్వాత ఆప్టిమైజేషన్ సొల్యూషన్‌ని మనం ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అల్గారిథంలో దీన్ని మనం ఏం చేస్తామంటే ఎన్ని రకాలుగా సాల్వ్ చేద్దాం ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ nums1 అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! అండ్ ఇలాగ nums2 అరేలో ఎన్ని ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఈ జీరోస్ ఉన్నాయి కదా! ఈ జీరోస్ ప్లేస్‌లో ఈ 2, 5, 6ని మనము రీప్లేస్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ 3 జీరోస్ ఉన్నాయి కదా! ఇక్కడ మనకు చూసుకుంటే n వాల్యూ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటదో అలా అన్ని జీరోస్ మనకి ఆల్రెడీ ఉంటాయని మనకు క్వెషన్‌లో ఇచ్చేసినాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఈ 2, 5, 6 అనేటివి మనము ఈ n ప్లేస్‌లో ఈ 2, 5, 6 అనేటివి మనము ఈ nums1 అరేలో ఈ లాస్ట్‌లో మనకి ఎన్ని డిజిట్స్ ఉంటాయో మనకు తెలుసు కాబట్టి m తర్వాత m వచ్చేసరికి 3 కదా! సో ఈ 3 తర్వాత ఎలిమెంట్స్‌ని మనము ఈ nums2 అరేని మనం దీంట్లో పెట్టేస్తామనమాట. ఆల్ ది ఎలిమెంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క జీరో ప్లేస్‌లో ఒక్కొక్క ఎలిమెంట్‌ని మనం పెడతాం. సో ఒక్కొక్క ఎలిమెంట్ పెట్టినాక మనకేంటి, మనకు ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ కదా! మనకు ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఏం ఆర్డర్ ఉండాలి? అసెండింగ్ ఆర్డర్‌లో ఉండాలి. అసెండింగ్ ఆర్డర్‌లో ఉండాలంటే మనం ఏం చేస్తాం? జస్ట్ ఆ పెట్టిన nums1 అరేని మనం సార్ట్ చేస్తామనమాట. అరేస్ డాట్ సార్ట్ ఆఫ్ nums1. సో మనం nums1 గాని మనం సార్ట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తది. కాకపోతే ఇక్కడ చూసుకుంటే మనకి
అయి సార్ట్ చేయడానికి టైమ్ కాంప్లెక్సిటీ ఎంత మనం ఫాస్ట్‌గా చేయాలన్నా గూడా మనకి టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n లాగ్ n అన్నాడు. ఓకేనా? సో, ఇది మనము ఈ ఆర్డర్ ఆఫ్ n లాగ్ nతో మనం ఎంత ఫాస్ట్‌గా సార్ట్ చేసినా ఇది మాక్సిమం సార్ట్ మనం వి కెన్ డూ. ఓకేనా? సో, మనం ఏంటి ఇక్కడ ఈ అల్గోరిథం దీన్ని యూజ్ చేస్తే మనకేంది టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఎక్కువవుతుంది. సో, మనం నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూద్దాం. ఇంకో మెథడ్‌లో ఏం చేస్తామంటే ఇక్కడ nums1 అర్రే ఇచ్చినాడు, nums2 అర్రే ఇచ్చినాడు. ఓకేనా? మనం ఏం చేస్తాము ఈ ఆల్రెడీ సార్టెడ్ అర్రేస్ మనకి. అది ఆ అడ్వాంటేజ్‌ని మనం ఇక్కడ యూజ్ చేసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు ఇయన్నీ సార్టెడ్ అర్రే కాబట్టి మనకి ఈ nums1 అరే, ఈ nums2 అరే ఈ రెండిట్లో ఉంది కాబట్టి, మనం ఏం చేస్తామంటే ఒక కొత్త అరే తీసుకుందాం. nums3 అరే అని. nums అరే 3 అని చెప్పేసి సేమ్ దీని లెంత్ వచ్చేసరికి ఈ nums1 అరే ఎంత ఉంటదో 6 కదా! సేమ్ అంతే 6 సైజ్‌తో మనము ఒక కొత్త అరేని తీసుకుందాం. ఒక కొత్త అరేని తీసుకొని మనము ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనము సార్ట్ చేసుకుంటూ ఈ కొత్త అరేలో యాడ్ చేద్దాం. ఓకేనా? సో, ఎట్లా చేస్తాము ఫస్ట్ ఈ ఎలిమెంట్‌ని చెక్ చేస్తాము. ఏది పెద్దదైతే ఏది చిన్నదైతే దాని ఎలిమెంట్‌ని యాడ్ చేస్తామనమాట. అట్లాగా ఒక్కొక్క ఎలిమెంట్ నెక్స్ట్ 2ని. సో, అట్లాగా ఈ అన్ని ఎలిమెంట్స్‌ని మనము ఈ నమ్స్1 అరేని అండ్ నమ్స్2 అరేని మొత్తం అన్నిటిని యాడ్ చేస్తాం. యాడ్ చేసినాక మనకేమొస్తది? ఒక అర్రే వస్తది. కానీ ఇక్కడికి మనకి నమ్స్3 అరేలో వస్తది. వాడేమన్నాడు మనకి నమ్స్1 అరేని ఫిల్ చేయమన్నాడు. మనకి నమ్స్3 అరే కాదు. మనకి నమ్స్1 అరేలోని ఫిల్ చేయాలి క్వెషన్ ప్రకారం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మళ్ళా మనం నమ్స్1లోకి రీప్లేస్ చేయాలనమాట. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసరికి మనకు సొల్యూషన్ అనేది ఆర్డర్ ఆఫ్ n సొల్యూషన్స్‌తో మనకి ఆన్సర్ అది వస్తది. కాకపోతే ఇక్కడేం మనం ఏం సార్ట్ చేయమిక్కడ. ఆల్రెడీ సార్టెడ్ ఉన్న దాన్నే మనం వాడుకుంటున్నాం. ఇక్కడ ఒక కొత్త ఎక్స్‌ట్రా అర్రే తీసుకొని, దాన్నే మనము అన్ని ఎలిమెంట్స్‌ని నమ్స్1 ఇంకా నమ్స్2ని మొత్తం అన్నీ గూడా ఏది పెద్దది, ఏది చిన్నది అని చెక్ చేసుకుంటూ మనము ఒక కండిషన్ యూజ్ చేసి మనము అన్ని ఎలిమెంట్స్‌ని ఇక్కడ నమ్స్3లో యాడ్ చేసి, ఆ నమ్స్3నే మళ్ళా మనము నమ్స్1లోకి ఇన్సర్ట్ చేస్తామనమాట. సో, అలా ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమైతుంది నీకు టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ n వస్తుంది. కాకపోతే స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఎక్కువైపోతుందన్నమాట. ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకుంటే, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి కూడా ఆర్డర్ ఆఫ్ n అయితది. ఎందుకు ఆర్డర్ ఆఫ్ n అయితది అంటే ఇక్కడ మన num3 అరేని ఈ nums3 అరేని సేమ్ nums1 ఒక సైజ్‌తో మనము ఎక్స్‌ట్రా స్పేస్‌ని మనం అలొకేట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక అరేని ఎక్స్‌ట్రా అలొకేట్ చేస్తున్నాం. సో, ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువైతదనమాట మనకి. సో, ఇప్పుడు మనం స్పేస్ అనేది ఎక్స్‌ట్రా తీసుకోకూడదు. స్పేస్ అనేది ఆర్డర్ ఆఫ్ 1తోనే ఉండాలి. అలాగే టైమ్ కాంప్లెక్సిటీ కూడా ఆర్డర్ ఆఫ్ nతోనే ఉండాలి. సో, దీన్ని మనము ఎలా సాల్వ్ చేస్తాము? ఇట్లాగా స్పేస్ ఆప్టిమైజేషన్ అండ్ టైమ్ ఆప్టిమైజేషన్ ఈ రెండిటిని ఆప్టిమైజేషన్ టెక్నిక్స్‌తో ఎలా సాల్వ్ చేస్తానో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో, ఇప్పుడు మనము 2 పాయింటర్ అల్గోరిథం యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి సార్టెడ్ అర్రేస్ ఇచ్చి, మనకి సార్టెడ్ అర్రే మనకి ఫైండ్ ఔట్ చేయాలి అన్నప్పుడు, మాక్సిమం మనము ఈ 2 పాయింటర్ అప్రోచ్‌ని మనం ఫాలో అవ్వచ్చనమాట. 99% మనం ఈ 2 పాయింటర్ అప్రోచ్‌ని మనం ఫాలో అవ్వచ్చు. ఎప్పుడు మనకి సార్టెడ్ అర్రే ఇచ్చి సార్టెడ్ అరేస్ ఇచ్చి మనం సార్టెడ్‌లోనే మనము ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అన్నప్పుడు మనం ఈ 99.99% మనం ఈ 2 పాయింటర్ అప్రోచ్‌ని యూజ్ చేసి మనం అనేది ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే 2 పాయింటర్ అప్రోచ్ ఎట్లా సాల్వ్ చేద్దాం ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఈ nums1 అనేది సార్టెడ్ ఇచ్చాడు. 1, 2, 3 సో, ఇది సార్ట్ చేసి ఇచ్చినాడు. అట్లాగే nums2 అరే కూడా మనకి సార్ట్ చేసి ఇచ్చినాడు. 2, 5, 6 ఓకే. సో, ఇప్పుడు మనం ఈ nums1 అరేలో ఈ నమ్స్1 అరేలో మనం ఏం చేయాలంటే ఎలిమెంట్స్‌ని ఫిల్ చేయాలి. సో, ఓకేనా? సో, ఈ నమ్స్1 అరేలో మనం ఏం చేయాలి? ఎలిమెంట్స్ ఫిల్ చేయాలి. సో, ఇప్పుడు మనం లాస్ట్ నుంచి ఎలిమెంట్స్‌ని ఫిల్ చేసుకుంటూ వద్దాం. ఓకే. ఇక్కడి నుంచి ఫిల్ చేసుకుంటూ వద్దాం. అంటే ఇప్పుడేంది లాస్ట్ ఏముండాలి మనకి? సో, మనం ఇక్కడ ఒక పాయింటర్ తీసుకుందాం. ఓకేనా? దీన్ని లాస్ట్ ఇండెక్స్ అందాం. సో, ఒక పాయింటర్‌ని లాస్ట్ ఇండెక్స్ అనుకుందాం. ఓకేనా? లాస్ట్ ఇండెక్స్ ఎంత సైజు? ఈ నమ్స్1 సైజ్ ఉండాలి గదా! నమ్స్1 ఎంతైతే సైజ్ ఉంటదో అంత సైజ్‌తో మనము లెంత్ ఆఫ్ నమ్స్1 ఓకేనా? ఇనిషియల్‌గా మొత్తం లాస్ట్ సైజ్ ఇదే కదా! నమ్స్1 సైజ్‌తో మనకి లాస్ట్ ఇండెక్స్ కావాలంటే. సో, ఆ లాస్ట్ ఇండెక్స్‌ని మనం లెంత్ ఆఫ్ నమ్స్1 దగ్గర ఒక ఇండెక్స్‌ని మనం ఒక పాయింటర్‌ని ఇక్కడ పెట్టుకుందాం. ఓకేనా? మనం ఇంకొక పాయింటర్‌ని ఇక్కడ ఒక పాయింట్ ఇప్పుడు అన్నిటికన్నా నమ్స్1లో మాక్సిమం వాల్యూ ఎక్కడుంటది నీకు? ఇక్కడుంటది. ఓకేనా? ఇదే కదా! నమ్స్1లో మాక్సిమం వాల్యూ 3. అలాగే నమ్స్2లో మాక్సిమం వాల్యూ ఎక్కడ? 6 దగ్గరుంటది. ఇదే కదా! 6 దగ్గర. సో, ఇది మనకి మాక్సిమం వాల్యూ నమ్స్2లో. సో, ఇక్కడ ఒక పాయింటర్‌ని పెట్టుకున్నాము. ఇక్కడ ఒక పాయింటర్‌ని పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ ఒక పాయింటర్‌ని పెట్టుకున్నాము. సో, ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ నమ్స్1లో మనం ఇక్కడ పెట్టుకున్నాం 3 దగ్గర. సో, ఇదేంది వాల్యూ కదా! ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటదో అన్ని ఎలిమెంట్స్‌ని మనం వాల్యూ దగ్గర ఒక పాయింటర్‌ని పెట్టుకున్నాము.
అలాగే నమ్స్‌లో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి? మనని nతో డిక్లేర్ చేస్తాం. ఇదొక పాయింటర్‌ని పెట్టుకున్నాము. అలాగే మనం ఒక పాయింటర్‌ని తీసుకున్నాము. మొత్తం ఈ నమ్స్1 ఎంతైతే మొత్తం లెంత్ ఉంటదో, అంత లెంగ్త్‌తో మనం ఒక పాయింటర్‌ని ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ దగ్గర మనం ఒక పెట్టుకున్నాం. ఈ 3 పాయింటర్స్‌ని మనం పెట్టుకున్నాం కాబట్టి, ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది మనకి ఫస్ట్ కండిషన్ ఏం చేస్తామంటే, ఇక్కడున్న ఈ పాయింటర్‌ని అండ్ ఇక్కడున్న ఈ పాయింటర్‌ని ఈ రెండిట్లో ఏది పెద్దది అని మనం ఫస్ట్ చెక్ చేస్తామనమాట. ఈ రెండిట్లో ఏది పెద్దది అయితే, దాన్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ 3 పెద్దదా? 6 పెద్దదా? 6 పెద్దది. సో, మనం ఇక్కడ ఏం చేస్తాం 6ని ఎంటర్ చేస్తాము. సో, ఇక్కడ 6 ఎంటర్ చేసినప్పుడు ఈ పాయింటర్ నుంచి ఇక్కడ దీన్ని ముందు వాల్యూకి జరుపుతామనమాట. ఓకే. దీన్ని ఇక్కడ ఈ పాయింటర్‌ని మనం ఏం కదిల్చము. మనం ఈ పాయింటర్‌ని ఇక్కడ నుంచి ఎలిమెంట్‌ని మూవ్ చేసాం కాబట్టి నమ్స్2 నుంచి మూవ్ చేసాం కాబట్టి ఈ నమ్స్2లో ఉన్న ఈ వాల్యూని దాని ముందు వాల్యూకి మనము పాయింటర్‌ని జరుపుతాం కొంచెం. ఒక 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 ఇండెక్స్ జరుపుతాం ముందుకి. ఓకేనా? నెక్స్ట్ ఎలిమెంట్ చెక్ చేయడానికి. అలాగే ఇక్కడ ఎలిమెంట్ ఫిల్ అయిపోయింది కాబట్టి, ఈ లాస్ట్ ఇండెక్స్‌ని గూడా మనం ఒక పాయింటర్‌ని ముందుకు జరుపుతామనమాట. ఈ పాయింటర్ ఇక్కడికొస్తది ఇప్పుడు పాయింటర్. ఇది పాయింటర్. ఓకే. ఇప్పుడు మనం చెక్ చేస్తాం. ఇప్పుడు ఈ పాయింటర్‌ని ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 5 ఉంది. సో, ఈ రెండిట్లో ఏది పెద్ద ఎలిమెంట్? 5 పెద్ద ఎలిమెంట్. అవునా? సో, ఇప్పుడు మనం 5 పెద్ద ఎలిమెంట్ అయినప్పుడు మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం మనము? 5 ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ 5 ఇన్సర్ట్ చేసినప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాం? ఈ పాయింటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడికి మూవ్ చేసినప్పుడు మనం ఈ పాయింటర్‌ని కదిలించాం. ఎందుకంటే ఇక్కడున్న నమ్స్1 అరేలో మనం ఏ ఎలిమెంట్‌ని మూవ్ చేయలేదు. సో, మనం నమ్స్2 అరేనే మూవ్ చేసాం. సో, నమ్స్2 అరేని మూవ్ చేసినప్పుడు ఓన్లీ నమ్స్2 పాయింటర్‌ని మనం ముందుకు జరుపుతాం. అలాగే సేమ్ ఇక్కడ ఎలిమెంట్‌ని ఫిల్ చేసాం కాబట్టి ఈ లాస్ట్ ఇండెక్స్‌ని గూడా మనం ఈ లాస్ట్ ఇండెక్స్ పాయింటర్‌ని కూడా మనం ఒకటి ముందుకు జరుపుతాం. ఓకేనా? సో, ఇప్పుడు మళ్ళా మనం చెక్ చేస్తాం. ఈ 3 పెద్దదా? ఈ పాయింటర్ ఈ 2 పెద్దదా? సో, ఈ 2 పాయింటర్స్‌ని మనం కండిషన్స్ చెక్ చేస్తాం ఏది పెద్దదా అని. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి? నమ్స్1 అరేలే 3 పెద్దది కదా 2 కన్నా. సో, మనం ఇప్పుడు ఈ ఎలిమెంట్‌ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. సారీ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. 3 ఎలిమెంట్‌ని. ఓకేనా? సో, ఈ 3 ఎలిమెంట్‌ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు ఈ నమ్స్1 అరేని ఇక్కడ ఫిల్ చేసాం కాబట్టి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పాయింటర్‌ని ఒకటి ముందుకు జరపాలి. ఓకే. సో, ఈ పాయింట్ ఇక్కడ ముందు జరిపితే ఇది ఇక్కడికొస్తది కదా! 2 దగ్గరికి. ఇప్పుడు 2 దగ్గరికొచ్చినప్పుడు మనం నెక్స్ట్ ఇది ఇక్కడ ముందు జరిపాము. అలాగే ఇక్కడ ఎలిమెంట్ ఫిల్ చేసాం కాబట్టి, ఈ లాస్ట్ ఇండెక్స్‌ని గూడా మనం ఒక పాయింటర్‌ని ముందుకు జరుపుతున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక పాయింటర్‌ని ముందుకు జరిపినాక, ఇప్పుడు మనం చెక్ చేస్తాం. ఈ 2 అండ్ 2 ఈ రెండిట్లో ఏది ఎలిమెంట్ పెద్దగుంది అని. సో, 2 సేమ్‌గున్నాయి. 2 సేమ్‌గా ఉంటే మనిష్టం. ఏదైనా ఎలిమెంట్‌ని మన ఇష్టం వచ్చిన ఎలిమెంట్‌ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈ ఎలిమెంట్‌ని నేను ఇన్సర్ట్ చేస్తున్నా. నమ్స్1 అరేని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో, నమ్స్1 అరేని ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి, నెక్స్ట్ ఏం చేయాలి నేను? ఈ దీన్ని ఒక వాల్యూని ముందుకు జరపాలి ఈ పాయింటర్‌ని. సో, ఈ పాయింటర్‌ని ఒకటి ముందుకు జరుపుతున్నా. ఓకేనా? ఈ పాయింటర్ ఎప్పుడు 1 దగ్గరికొచ్చింది. ఈ పాయింటర్ 2 దగ్గరుంది. అండ్ ఈ లాస్ట్ ఇండెక్స్ వాల్యూని కూడా ముందుకు జరపాలి కదా! సో, ఈ లాస్ట్ ఇండెక్స్‌ది ఇక్కడికుంటది. ఓకే. సో, ఈ లాస్ట్ ఇండెక్స్ ఇక్కడున్నప్పుడు మనకి ఈ పాయింటర్ ఎక్కడుంది? ఈ పాయింటర్ ఎక్కడుంది? ఈ రెండిట్లో పెద్దదేది? 1 పెద్దదా? 2 పెద్దదా? 2 పెద్దది. సో, 2 పెద్దదన్నప్పుడు మనం ఈ వాల్యూని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. 2 ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ 2 ఇన్సర్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నీకేమన్నా వాల్యూ ఉందా? ఇంక 2ని ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు దీని ముందు వాల్యూ మనం పోతామా? ఏం లేదింక. ఓకే. ఏం లేదు. సో, ఇక్కడ రిమైనింగ్ వాల్యూ ఏముంది ఇక్కడ? 1 ఉంది. ఇది స్మాల్ వాల్యూ కాబట్టి ఈ 1ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసిందా? మనం ఏమన్నా ఎక్స్‌ట్రా అర్రేని తీసుకోలేదు. అండ్ మనం ఆర్డర్ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీతో మనము ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసాం. 2 పాయింటర్ అప్రోచ్‌తో. ఓకేనా? సో, మనము మాక్సిమం సార్టెడ్ అర్రేస్ ఇచ్చినప్పుడు మాక్సిమం 90%, 99% ఈ 2 పాయింటర్ అల్గోరిథం యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇంకో కార్నర్ కేస్ ఉందన్నమాట. మనం చెక్ చేయండి. అదేంటంటే చూస్తే ఇప్పుడు ఇక్కడ మనకి లాస్ట్ ఎలిమెంట్ 1 అన్నిటికన్నా చిన్న ఎలిమెంట్ కాబట్టి మనం ఆల్రెడీ ఎంటర్ చేసాం. ఒకవేళ ఇక్కడ ఇక్కడ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉందనుకో లెట్స్ సే ఇక్కడ 2 ఉండింది. ఓకేనా? అలాగే ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఓకే. సో, ఇప్పుడు మనకి లాస్ట్ ఒక పాయింటర్‌ని పట్టుకున్నప్పుడు నీకు సాల్వ్ చేసేటప్పుడు ఆహ్, ఇక్కడ 2, 1 ఏది పెద్దది? 2, 1లో ఏది పెద్దది? 2 పెద్దది. సో, 2 ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు బయటకొచ్చేస్తాం ఇక్కడ అరేస్ నుంచి. ఈ 1 అనేది మనకి ఇన్సర్ట్ చేయదనమాట. సో, అప్పుడేం చేయాలంటే ఈ నమ్స్2లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఇంకా మిగిలిపోయి ఉంటాయో, ఆ అన్ని మిగిలిపోయిన ఎలిమెంట్స్‌ని మనము దీని ముందొచ్చేసి యాడ్ చేయొచ్చనమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ సార్టెడ్ అరేలో ఉంటది కాబట్టి. లెట్స్ సే ఈ నమ్స్2 అరేలో
1, 2, 3 ఇట్లా ఉండిందనుకో. ఓకే. అండ్ సో ఆన్ ఉంది. ఈ లాస్ట్ 2 ఎలిమెంట్స్ మనకు మిగిలిపోయాయి. అన్నిటికన్నా చిన్న ఎలిమెంట్స్ 1, 2. ఇక్కడ నుంచి వచ్చేసరికి 4 నుంచి స్టార్ట్ అయిందనుకో. నంబర్స్ 1 అరే 4 నుంచి స్టార్ట్ అయిందనుకో లెట్స్ అనుకుంటే, ఇది 1, 2 అనేది ఇప్పుడు మిగిలిపోయి ఉంటాయి లాస్ట్ 2. ఈ లాస్ట్ రెండిటిని మనం ఏం చేస్తాము, ఈ నంబర్స్ 1 అరేలో స్టార్టింగ్‌లో మనం ఇక్కడ కార్నర్ కేస్‌లాగా అనమాట ఇది. ఈ 1, 2ని ఇక్కడ నంబర్స్ 1 ముందుకు వచ్చేసి యాడ్ చేసేసి మనం పెట్టేస్తాం. ఆల్రెడీ సార్టెడ్‌లో ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్‌గా దీన్ని ఇక్కడ యాడ్ చేసేసినా ప్రాబ్లమ్ ఉండదనమాట. ఓకేనా? సో, ఇది 2 పాయింటర్ అప్రోచ్. సో, దీన్ని మనం ఫస్ట్ జావా కోడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాము. ఆ తర్వాత పైథాన్ కోడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకేనా? మీకు ఇక్కడి వరకు ఏమన్నా క్వెషన్స్ ఉన్నా, ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా అర్థం కాకపోయినా కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను పక్కా ఆన్సర్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు మనం ఫస్ట్ జావా కోడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. దాని తర్వాత పైథాన్ కోడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో, ఫస్ట్ జావాలో మనము ఆ లాస్ట్ ఇండెక్స్ పాయింటర్‌ని మనము ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో, ఇంటీజర్ లాస్ట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎంత nums1 డాట్ లెంత్. ఓకే. nums1 డాట్ లెంత్ -1. సో, ఈ యొక్క లెంత్ మనకి ఏదైతే ఉంటదో nums1 డాట్ లెంత్ దాన్ని మనము లాస్ట్ ఇండెక్స్‌ని మనము క్యాప్చర్ చేస్తున్నాం ఈ పాయింటర్‌లో. ఓకేనా? అలాగే mని మనకి వాల్యూ ఎంతైతే ఉంటదో దాన్ని -1, అలాగే n అయితే ఎంత ఉంటదో దాన్ని -1. ఇండెక్స్ వాల్యూస్ అంటే -1 తీసుకోవాలి కదా! అరేస్‌లో. సో, దాని ప్రకారంగా మనం ఇక్కడ చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసరికి లాస్ట్ ఇండెక్స్ వాల్యూస్‌లో మనకి ఏమొచ్చిందంటే nums1 డాట్ లెంత్ -1 అనేది మనం లాస్ట్ ఇండెక్స్ ఒక పాయింటర్‌ని మనం తీసుకున్నాము. సో, ఎప్పుడైతే మనం తీసుకున్నాక వైల్ లూప్ ఒకటి తీసుకొని, సో, మనం ఎప్పటి వరకు ఈ వైల్ లూప్‌ని కంటిన్యూ చేయాలి? ఎయిదర్ m ఎలిమెంట్‌లో గాని, n ఎలిమెంట్‌లో గాని. ఈ రెండిట్లో దేంట్లో అయినా కూడా వాల్యూస్ అయిపోయే వరకు మనము ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతూ ఉండాలి. సో, m ఈస్ గ్రేటర్ దాన్ 0 అండ్ n షుడ్ బి గ్రేటర్ దాన్ 0. సో, అంటే ఏంది ఇప్పుడు m mలో ఎలిమెంట్స్ ఉండాలి అండ్ nలో ఎలిమెంట్స్ ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క దాంట్లో ఎలిమెంట్స్ అయిపోయినా కూడా మనము ఈ వైల్ లూప్ నుంచి బయటకొచ్చేయొచ్చనమాట. ఓకేనా? సో, అప్పటి వరకు మనము ఈ వైల్ లూప్‌ని కంటిన్యూ చేస్తూ లూప్‌ని రన్ అవుతూ ఉండాలి. సో, ఇక్కడ లూప్ రన్ అవుతూ ఉన్నప్పుడు మన ఫస్ట్ కండిషన్ మనం చెక్ చేయాల్సింది ఏందంటే లాస్ట్ ఎలిమెంట్స్. m ఎలిమెంట్స్‌లో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఇక్కడ చూసుకుంటే మనకి 3 కదా! అవునా? సో, ఇఫ్ nums1 ఆఫ్ m అంటే -1 ఇండెక్స్ తీసుకుంటున్నాం మనం. సో, m-1 ఇఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు nums2 ఆఫ్ n-1. సో, ఇక్కడ మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఈ కండిషన్ ఏంటి అంటే ఇక్కడ ఈ 3 వాల్యూ అండ్ ఈ 6 వాల్యూని మనం కంపేర్ చేస్తున్నాం. ఏది పెద్దగా ఉంటది అని. ఫస్ట్ చెక్ చేసేటప్పుడు. సో, ఏది పెద్దగా ఉంటది? మనము 3 వాల్యూ, 6 వాల్యూ ఏది పెద్దగా ఉంటది? 6 పెద్దగా ఉంటది కాబట్టి ఐ మీన్ లైక్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ 6 పెద్దగా ఉంది. సో, మనం ఇక్కడ ఏదైతే పెద్దగా ఉంటదో సో, ఇక్కడ మన కండిషన్‌లో ఏంటి? ఇఫ్ m-1 అంటే ఇప్పుడు ఒకవేళ ఈ 3 పెద్దగా ఉంది. ఇక్కడ కండిషన్ ప్రకారం సాల్వ్ అయితే ఈ లోపలికొచ్చింది. ఇఫ్ కండిషన్ లోపలికి రావాలంటే ఇక్కడ 3 పెద్దగా ఉన్నట్టు లెక్క. ఇక్కడ బట్ ఎగ్జాంపుల్ ఇది కరెక్ట్ కాదు. ఈ ఎగ్జాంపుల్ ఇది వేరేలాగా ఉంది. బట్ మనం అనుకుంటే ఇక్కడ ఈ m-1 ఈస్ గ్రేటర్ దాన్ n-1 అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఈ కండిషన్‌లో మనకు ట్రూ అవ్వాలంటే ఏంటి? nums1లో ఉన్న ఎలిమెంట్ పెద్దగా ఉన్నట్టు లెక్క. సో, nums1లో ఉన్న ఎలిమెంట్ పెద్దగా ఉన్నట్టు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ nums1 అరేలో మనం ఏం యాడ్ చేయాలి? nums1 ఆఫ్ ఈ లాస్ట్ ఇండెక్స్‌లో మనం ఏం యాడ్ చేయాలి? లాస్ట్ ఇండెక్స్‌లో మనం ఏం యాడ్ చేస్తాము? ఈ m-1 ఎలిమెంట్‌ని యాడ్ చేస్తాం. ఎందుకంటే అదే కదా పెద్దగా ఉండేది. ఏది పెద్దగా ఉంటే మనం దాన్ని యాడ్ చేయాలి. సో, m-1 ఎలిమెంట్‌ని మనం యాడ్ చేస్తాం. ఓకే. సో, ఒకవేళ ఒకవేళ ఇది చిన్నగా ఉండిందనుకో. ఓకేనా? కంట్రోల్స్ అదే ఎలిమెంట్ ఇఫ్ ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దాన్ అనుకో. లెస్ దాన్ ఉన్నప్పుడు మనం ఏం యాడ్ చేయాలి లాస్ట్ ఇండెక్స్‌లో మనం ఏం యాడ్ చేస్తామంటే nums2లో ఉన్న ఎలిమెంట్‌ని యాడ్ చేస్తాం. nums2లో ఉన్న ఎలిమెంట్‌ని మనము యాడ్ చేస్తాం. ఓకేనా? కాకపోతే ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి మనము ఇట్లా యాడ్ చేసినప్పుడు మనం ఒక పాయింటర్‌ని జరపాలి. లాస్ట్ ఇండెక్స్‌ని మనము మైనస్ చేయాలి కదా! ఒకదానికి ముందుకు రావాలి. లాస్ట్ ఇండెక్స్ మైనస్ చేయాలి. అలాగే మనము ఇంకో పాయింటర్‌ని m పాయింటర్ గాని, n పాయింటర్ గాని ముందుకు జరపాలి. సో, ఇక్కడ మనము ఏ ఎలిమెంట్‌ని యాడ్ చేస్తున్నాము? nums1లో ఉన్న ఎలిమెంట్‌ని యాడ్ చేస్తున్నాం. సో, nums1లో ఉన్న ఎలిమెంట్‌ని యాడ్ చేస్తే మనం ఏం పాయింటర్‌ని ముందుకు జరపాలి? m పాయింటర్‌ని ముందుకు జరపాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము ఫస్ట్ లాస్ట్ ఇండెక్స్‌ని మనం ఆబ్వియస్‌గా ముందుకు జరపాలి. సో, ఇక్కడ మనం ఏం వాల్యూని యాడ్ చేస్తున్నాము? nums2 వాల్యూని యాడ్ చేస్తున్నాము. సో, nums2 వాల్యూని యాడ్ చేస్తున్నప్పుడు మనం ఏ పాయింటర్‌ని ముందుకు జరపాలి? n పాయింటర్‌ని ముందుకు జరపాలి. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసింది. ఓకే. రన్ చేస్తున్నాం కోడ్‌ని.
సో ఇక్కడ ప్రాబ్లం అనేది వచ్చేసింది. కానీ ఇక్కడ చూసుకుంటే మన కార్నర్ కేస్ ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను నీకు. ఇక్కడ 1, 2, 3, 0, 0 ఉంది. అండ్ 2, 5, 6 ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 1 ఉందనుకో. ఇప్పుడు మనం రన్ చేస్తే ఈ కోడ్‌ని మనకి టెస్ట్ కేస్ యూజ్ చేసి రన్ చేస్తే మనకి ఆన్సర్ తప్పొస్తది. ఎందుకు అంటే ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఎలిమెంట్‌లో మనకి ఈ లాస్ట్ ఎలిమెంట్‌ని మనము ఎంటర్ చేయట్లే మనము. ఓకేనా? ఈ 2 దగ్గరికి ఇక్కడ రాంగానే ఇక్కడ లాస్ట్ ఇందాక చెప్పినట్టు చెక్ చేయట్లే. సో అప్పుడు ఏం చేయాలి? సో అంటే ఏంటి అప్పుడు మనం ఏం చేయాలి? ఇన్ కేస్ ఇఫ్ వైల్ లూప్ బయటకొచ్చినాక ఇంకొక వైల్ లూప్ తీసుకుందాం. ఇంకొక వైల్ లూప్‌లో మనకి ఇంకా n లో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? సో n లో ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఈ సెకండ్ నమ్స్ 2లో ఈ లాస్ట్ ఎలిమెంట్ ఈ టెస్ట్ కేస్ చూసుకుంటే ఈ 1 ఎలిమెంట్‌ని ఇంకా యాడ్ చేయలేదు మనం ఈ నమ్స్ 1 అర్రేకి. ఓకే. సో ఈ నమ్స్ 1కి యాడ్ చేయాలంటే ఇంకా n లో ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇఫ్ n ఈస్ గ్రేటర్ దాన్ 0, n లో ఇంకా ఎలిమెంట్స్ ఉంటే స్టార్టింగ్ లో ఇక్కడ 1 మిగిలిపోయింది కదా, అట్లనే ఇంకా ఏమైనా ఎలిమెంట్స్ ఎక్స్ట్రాగా మిగిలిపోయి ఉంటే మనం వాటిని నమ్స్ 1 అర్రేలోకి యాడ్ చేయాలి. మనం నమ్స్ 1 అర్రేలోకి ఎట్లా యాడ్ చేస్తాం? నమ్స్ 1 ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ లోనే యాడ్ చేయాలి కదా. లాస్ట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ 2లో ఉన్న ఎలిమెంట్స్ మిగిలిపోయి ఉంటాయి. nums2 of n-1. అట్లాగే మనం ప్రతిసారి ఎంటర్ చేసినప్పుడు లాస్ట్ ఇండెక్స్ ని మనం మైనస్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నమ్స్ 2 వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి నమ్స్ 2లోనే కదా మిగిలిపోయిన వాల్యూస్ ని. అలాగే ఈ ఇండెక్స్ ని కూడా మనం ఒకదాన్ని మైనస్ చేసుకుని దాన్ని ముందుకు జరుపుకోవాలి. ఎప్పుడు వరకు జరుపుతుంది ఇది? ఒకవేళ n లో ఇంకా మిగిలిపోయినాయి అంటే సెకండ్ అరేలో ఇంకా మిగిలిపోయి ఉంటాయి వాల్యూస్. ఆ మిగిలిపోయిన వాల్యూస్ కోసం దీన్ని మనం ఎక్స్ట్రాగా కార్నర్ కేసులో దీన్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ టెస్ట్ కేసు ఇప్పుడు నేను ఇంకా టెస్ట్ కేసుని రన్ చేసినా కూడా ఇప్పుడు ప్రాబ్లం అనేది రన్ అవుతుంది ఏం ఇష్యూస్ లేకుండా. సో ఇప్పుడు రన్ అయిందా వితౌట్ ఎనీ ఇష్యూస్. సో ఇప్పుడు మనము సబ్మిట్ చేద్దాం. సో మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా? సో ఇది జావా కోడ్. సో ఇప్పుడు మనము పైథాన్ యూస్ చేసి కోడ్ని రాద్దాం. సో ఫస్ట్ మనం ఇందాక జావాలో లాగే ఫస్ట్ మనం ఏం చేయాలి? లాస్ట్ ఇండెక్స్ని పాయింటర్ మనం తీసుకోవాలి. లాస్ట్ ఇండెక్స్ పాయింటర్ ఏంది? లెంత్ ఆఫ్ నమ్స్ 1 ఒక లెంత్ -1 దాని ఇండెక్స్ తీసుకుంటున్నాం కాబట్టి. అలాగే మనం ఒక వైల్ లూప్ తీసుకొని ఆ ఏదన్నా రెండు ఎలిమెంట్స్లో మనము ఒక రెండు అర్రేస్లో ఒక ఎలిమెంట్ ఏదైనా ఒక అర్రే 0 అయిపోయే వరకు మనము ఒక వైల్ లూప్ రన్ చేస్తున్నాము. ఆ వైల్ లూప్లో మనము ఇఫ్ కండిషన్ పెడుతున్నాము. సో ఇఫ్ కండిషన్లో మనము ఈ లాస్ట్ ఎలిమెంట్స్ నమ్స్ 1 అరేలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ అలాగే నమ్స్ 2 అరేలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ఏది పెద్దదా అని మనం చెక్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ nums1 ఆఫ్ m-1 గ్రేటర్ దెన్ ఒకవేళ nums 1లో ఉన్న ఎలిమెంట్ పెద్దదైంది అనుకో, nums 2లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ కన్నా కూడా nums 1లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ పెద్దదైతే మనము ఏం చేస్తున్నాము? నమ్స్ 1లో నమ్స్ 1లోని లాస్ట్ ఇండెక్స్లో మనం దేన్ని ఫిల్ చేయాలి? nums 1లో ఉన్న m దగ్గర ఉన్న ఎలిమెంట్ని మనం ఫిల్ చేయాలి. nums 1 ఆఫ్ m-1 అని ఫిల్ చేయాలి. సో మనము లాస్ట్ ఇండెక్స్ పాయింటర్ని ఒకటి ముందుకు జరపాలి కదా. సో ఒకదాన్ని ముందుకు జరుపుతాము. అలాగే మనము మన లాస్ట్ ఇండెక్స్ మనం ముందు జరిపినాక మనం నెక్స్ట్ ఏం చేస్తాము? ఇక్కడ nums 1లో ఉన్న ఎలిమెంట్ యాడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ m పాయింటర్ని మనం ముందు జరుపుతాం. m పాయింటర్ని ఒకటి ముందుకు జరుపుతాం అనమాట. ఓకేనా? అలాగే ఇఫ్ జావా కోడ్ నాకు జావా అలవాటు అయిపోయి జావాలో రాస్తున్నాను. సారీ, ఇక్కడ ఇండెంటేషన్ ఉంటుంది కాబట్టి వైల్ m is greater than 0 and n is greater than 0 if కండిషన్ యూస్ చేసి nums1 ఆఫ్ m-1 greater than or equals to nums2 of n-1. ఓకే. ఇప్పుడు m-1 పెద్ద అయితే మనం ఏం చేస్తాం? nums1 ఆఫ్ లాస్ట్ ఇండెక్స్లో మనం దేన్ని యాడ్ చేస్తాము? ఇప్పుడు nums 1లోని పెద్ద ఎలిమెంట్ ఇది కదా. సో దీన్ని యాడ్ చేస్తాం అనమాట. ఏది పెద్దగా ఉంటే దాన్ని. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ పెద్దది కాబట్టి ఆ ఎలిమెంట్. ఓకేనా? సో ఇప్పుడు మనం nums 1లో ఉన్న ఎలిమెంట్ ఫస్ట్ లాస్ట్ ఇండెక్స్ని మనము ఒకటి మైనస్ చేయాలి కదా. లాస్ట్ ఇండెక్స్ ఒకటి మైనస్ చేస్తాం ఒక పాయింటర్ని. అలాగే ఇప్పుడు మనం nums 1లో ఉన్న అరేని యాడ్ చేసాం కాబట్టి nums 1లో ఉన్న అరేని ఒకటి మైనస్ చేస్తాం. ఓకేనా? సో అలాగే ఇప్పుడు ఎల్సిఎఫ్
ఎల్స్ ఇఫ్ ఇప్పుడు ఒకవేళ ఇదే ఎలిమెంట్ మనకి లెస్ దాన్ అనుకో, అంటే ఇప్పుడు ఏంటి, నమ్స్ 2 లో ఉన్న ఎలిమెంట్ పెద్దది. ఓకేనా? ఇప్పుడు నమ్స్ 2 లో ఉన్న ఎలిమెంట్ పెద్దది అన్నప్పుడు మనం ఏమేమి యాడ్ చేయాలి? నమ్స్ 2 లో ఉన్న ఎలిమెంట్స్ని మనం యాడ్ చేస్తున్నాం. ఓకేనా? నమ్స్ 2 లో ఉన్న ఎలిమెంట్ని యాడ్ చేస్తే మనం ఏం చేయాలి? లాస్ట్ ఇండెక్స్ని మైనస్ చేయాలి కదా. లాస్ట్ ఇండెక్స్ మైనస్ చేసినాక ఇక్కడ సారీ, ఇక్కడ నమ్స్ 1 అని కాదు మనం మైనస్ చేయాల్సింది, ఇక్కడ ఎంని మైనస్ చేస్తాము, ఇక్కడ ఎన్ని మైనస్ చేస్తాం. మైనస్ ఇజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? సో ఎం పాయింటర్ మైనస్ చేస్తాము అండ్ తర్వాత ఎన్ పాయింటర్ ఇక్కడ మైనస్ చేస్తాం. ఇక్కడ ఎన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి నమ్స్ 2లో ఉన్న దాన్ని యాడ్ చేసినప్పుడు నువ్వు ఎన్ పాయింట్ మైనస్ చేస్తాము. అలాగే నమ్స్ 1లో ఉన్న ఎలిమెంట్ని యాడ్ చేసినప్పుడు ఎం పాయింటర్ని మైనస్ చేస్తాము. ఓకేనా? ఇంకో కండిషన్ ఉంది మనకి, ఇందాక చెప్పాను నేను మీకు ఒక కార్నర్ కేస్ ఉంది కదా. ఇప్పుడు ఇన్కేస్ ఎన్ ఇంకా సెకండ్ అరేలో ఇంకా ఏమైనా ఎలిమెంట్స్ మిగిలిపోయినప్పుడు మనం ఏం చేస్తాము, మిగిలిపోయిన ఎలిమెంట్స్ని మనము యాడ్ చేస్తాం అనమాట ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మిగిలిపోయిన ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, సేమ్ లాస్ట్ ఇండెక్స్లో ఈ నమ్స్ 2 అరేలో ఏవైతే మిగిలిపోయిన ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటూ లాస్ట్ ఇండెక్స్ -1 మళ్ళీ లాస్ట్ ఇండెక్స్ని మనం ఒకటి మైనస్ చేసుకుంటాం, ఇక్కడ ఏంటంటే మైనస్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం దీన్ని సబ్మిట్ చేస్తే ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా? ఓకే. సో ఇది మన పైథాన్ కోడ్. ఓకేనా? సో ఈ పైథాన్ కోడ్ అండ్ జావా కోడ్ రెండింటిని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కోడ్ని చెక్ చేయండి. ఓకే. అండ్ ఇంకా ఏమన్నా మీకు అప్పటికీ అర్థం కాలేదు, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అంటే కింద కామెంట్స్లో చెప్పండి. నేను అందరికి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్సర్ పక్కా చేస్తాను. ఓకే.